బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ మేరకు కోర్టులో ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో ఈ నెల 9న తీర్పు వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న రాధాకిషన్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో ఇద్దరు ప్రణీత్రావు, రాధాకిషన్ రావు చంచల్గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే వీరిద్దరూ నాంపల్లి కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్లపై 2 రోజుల పాటు కోర్టు విచారించింది. అటు దర్యాప్తు అధికారుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేసు కీలక దర్యాప్తు దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వరాదని కోర్టు తెలిపారు. అలాగే కేసులో ప్రధాన నిందితులను విదేశాల నుంచి రప్పించేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇందులో 5గురు ఇప్పటికే నిందితులు ఉన్నారు, ఇక 4 రిమాండ్ లో ఉన్నారు, 1 విదేశీలో ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వీరందరికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, అదేవిధంగా ప్రణీత్రావు, తిరుపతన్న, కీలక నిందితుడు పవన్ రావు, మరొకవైపు ప్రభాకర్ రావు విదేశాల్లో. ఈ నేపథ్యంలో కూడా ఈ 4 నిందితులు అంటే బెయిల్ కోసం కోర్టులో వేయపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ దర్యాప్తు అధికారులు మాత్రం కీలక నిందితుడు అమెరికాలో ఇంటర్పోల్ సహాయంతో అతన్ని రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఈ కేసు పూర్తిగా కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగాలంటే కూడా కీలక నిందితుడైన ప్రభాకర్ రావుని విదేశాల నుంచి రప్పించాలి. కాబట్టి దర్యాప్తు వీరికి బెయిల్ ఇస్తే దర్యాప్తు అనేది ఆటంకం కలుగుతుంది. కాబట్టి వీరికి ఏదైతే భుజంగరావు, అదేవిధంగా తిరుపతన్న, కిషన్ రాజులకి బెయిల్ కూడా దర్యాప్తు సమర్పించిన నేపథ్యంలో కూడా ఈ రోజు మరి కోర్టు ఏ విధంగా వీరికి అంటే బెయిల్ ఇస్తుందా లేదా అనేది ఉంది. మరొకవైపు అదే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది సంచలనం రేకెత్తిన అంశం. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఏదైతే కీలక వ్యక్తులు అధికారులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు, మరొకవైపు ఏదైతే అందరి ట్యాపింగ్ జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ట్యాపింగ్ లో కీలక వ్యక్తులైనటువంటి భుజంగరావు కావచ్చు, అదేవిధంగా తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్రావు వీళ్ళు అదేవిధంగా వీళ్ళతోటి ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించడానికి కూడా అభియోగాలు నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా గత 4 నెలల నుండి కూడా జైల్లో ఉన్నటువంటి ఈ 4 నిందితులు బెయిల్ తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు దర్యాప్తు అధికారులు మాత్రం కీలక నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు, అతన్ని ఇంటర్పోల్ సహాయంతో కూడా రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వీరికి బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం కలిగే అవకాశం ఉందని కూడా కోర్టుకు తెలిసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు మరి బెయిల్ అంటే కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుంది అనేది మాత్రం ఆసక్తి కనబరుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.